ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైన మనకి గొప్ప యాజకుడు ఉన్నాడు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు ప్రభువా. పాటల ద్వారా నిన్ను స్తుతించారు, వాయిద్యాల ద్వారా నిన్ను ఘనపరిచారు, కంఠ స్వరాల ద్వారా నిన్ను మహిమపరిచారు ప్రభువా. అయ్యా, అదే విధముగా ప్రభువా, దేవుడి సన్నిధికి తీసుకొచ్చిన అర్పణలు కానుకల విషయంలో కూడా నీకు మహిమ తీసుకొచ్చారు ప్రభువా. అయ్యా, తమ గుప్పిళ్ళిప్పి నీ సన్నిధిలో ప్రభువా, అయ్యా నీకే నాయన వారు అయ్యా తన యొక్క కష్టార్జితములో నుండి కానుకలు అర్పించి ఉన్నారు. నిజముగా ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మేము వచ్చాం ప్రభువా. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. అయ్యా, ఈ వధువు నాయన ఎత్తబడాలి ప్రభువా. అయ్యా, సృష్టి యావత్తు కూడా ఈమె కొరకే ఎదురు చూస్తూ ఉన్నది. సర్వ ప్రపంచము కూడా అయ్యా ఇప్పటి వరకు 6000 సంవత్సరాల్లో ఉన్న పరిశుద్ధులందరూ అయ్యా ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. ఈ గొప్ప కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ వాక్యం పక్షాన నిలబడే బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు. అయ్యా, నిజముగా అది గొప్ప విషయమై ఉన్నది ప్రభువా. అన్ని కార్యాల కంటే కూడా గొప్ప కార్యమై ఉన్నది ప్రభువా. అతి ప్రాముఖ్యమైన ఆ కార్యములోనికి నాయన సంఘము వెళ్ళబోతుండగా ప్రభువా, ఈమె మీద నాయన నీ కృప చూపండి, నిలబడగలిగే ధైర్యాన్ని ఇవ్వండి. వాక్య పక్షాన్ని మీ నిలబడునుగాక, సత్యము పక్షాన్ని మీ నిలబడునుగాక. అయ్యా, లోకము నుండి, ప్రభుత్వముల నుండి, సంఘముల నుండి అన్ని విధాలుగా ఈమె మీదకి ఒత్తిడి వచ్చినా నీ వైపే ఈమె చూస్తూ అయ్యా కన్ను దృష్టి నీ వైపే పెడుతూ అయ్యా కన్నులెత్తి నిన్నే స్తుతించుచు ఈ కాలపు వర్తమాన పక్షాన నిలబడుతూ ఎత్తబడే విశ్వాసము కలిగి ఉండునుగాక. నీ కృప దయచేయు ప్రభువా. వాక్యము తప్ప మాకు వేరొకటి వద్దయ్యా. నీ వాక్యమే మాకు కావాలి. నీ వాక్యమే మాకు జీవపు రొట్టె. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. లోకములో ఏది వద్దయ్యా. నీ వాక్యం కొరకు మేము తప్పిస్తున్నాము. నీ వాక్యము కొరకు మేము ఆశగొడి ఉన్నాము. నీ వాక్యం కొరకు తృష్ణగొని ఉన్నాము. అందుకే ప్రభువా, నీ సన్నిధానానికి మేము వచ్చినది. నీ వాక్యం మా కొరకు తెరచి ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చుందాం. మరి కొద్ది వారాల నుండి క్రీస్తులో దాచబడిన జీవము గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. హల్లెలూయా. మనము క్రీస్తులో ఉంటేనే ఫలిస్తాం. క్రీస్తు బయట ఉంటే ఫలించలేం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే క్రీస్తులోకి వెళ్ళాలి. నోవాహు ఓడలోకి వెళ్ళినట్టుగా నోవాహు, అతని కుటుంబం, నోవాహు ఎవరంటే ప్రవక్త, అతని కుటుంబం ఓడలోకి వెళ్ళినట్లుగా ఓడ క్రీస్తుకు సాదృశ్యం. ఓడ దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. ఓడలోకి వెళ్ళాడు కాబట్టి ఆ నోవాహు, అతని కుటుంబం రక్షించబడినది. సర్వ ప్రపంచము కూడా జలప్రళయం ద్వారాగా తీర్పు తీర్చబడినది. కానీ నోవాహుకు మాత్రము రక్షించబడి ఉన్నాడు, అతని కుటుంబము రక్షించబడి ఉన్నది. ఈరోజు నా కుటుంబము నేను కూడా రక్షించబడాలంటే మార్గము ఒకటే, క్రీస్తులోకి వెళ్ళటం. క్రీస్తు బయట ఉంటే తీర్పులు వస్తాయి, క్రీస్తు లోపలికి వెళితే భద్రత ఉంది. ప్రైజ్ ది లార్డ్. రాహాబు స్త్రీ చూడు, రాహాబు స్త్రీ గనక మనము చూసినట్లయితే ఆమె ఒక వేశ్య అయినా ఆమె దగ్గరికి వర్తమానం వెళ్ళినది. వేగుల వారు వచ్చారు. ఈరోజు మన దగ్గరికి కూడా వేగుల వారు వచ్చారు, మన దగ్గరికి కూడా వర్తమానం వచ్చినది. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉన్నది, ఆమె వేగుల వారిని చేర్చుకున్నది. యెహోషువ వేగుల వారిని పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వేగుల వారిని పంపించాడు. ఈ కాలపు ప్రవక్తని పంపించాడు. ఈ కాలపు ప్రవక్తని చేర్చుకున్న స్త్రీ ఒక ఆమె ఇక్కడ ఉన్నది. ఉన్నదా? ఏం తెచ్చాడు ఆయన? ఓ, ఈ యెరికో పట్టణము మీదకి దేవుడు ఉగ్రత రాబోతుంది. దేవుడు ఈ యెరికో పట్టణాన్ని తుడిచిపెట్టబోతున్నాడని వేగుల వారు వర్తమానం తీసుకొచ్చారు. ఈ కాల ప్రవక్త కూడా ఏ వర్తమానం తీసుకొచ్చాడో సేమ్ వర్తమానం. లోకము తుడిచిపెట్టబోతుంది, లోకము నశింపు కాబోతుంది అనే వర్తమానం తీసుకొచ్చాడు. ఆ స్త్రీ, అయ్యా నేను లోకముతో నశింపు అవ్వకుండా ఉండటానికి, యెరికో పట్టణముతో నశింపు అవ్వకుండా ఉండటానికి నాకు ఒక ఆనవాళ్ళు ఇవ్వు, నేను నా కుటుంబం రక్షించబడాలనుకుంటున్నాము, నాకు ఒక సూచన ఇవ్వు అడిగినది ఆ స్త్రీ. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉన్నది, లోకముతో పాటు నశింపు కాకుండా ఉండటానికి, లోకముతో పాటు తీర్పులు మీదకి రాకుండా ఉండటానికి ఒక ఆనవాళ్ళు అడిగినది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం ఆనవాలుగా ఇవ్వబడినది. ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిజం కింద నువ్వు ఉన్నట్లయితే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? యెరికో పట్టణం మొత్తం నాశనమైనది, కూలిపోయినది. రాహాబు స్త్రీ, అతని ఇంటిలో ఉన్నవారు నిత్య భద్రతలో ఉన్నారు. రాహాబు ఎవరిని చేసుకున్నదో తెలుసా? సైన్యాధ్యక్షుడైన సాల్మాన్ చేసుకున్నది. ఇక్కడున్న స్త్రీ ఎవరిని చేసుకుంటుందో తెలుసా? సైన్యాధ్యక్షుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సైన్యాన్ని నడిపించే ఆయన. హల్లెలూయా. యుద్ధ సూర్యుడు ఆయన. అవునా? యుద్ధ సూర్యుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్.
మరి ఎంత గొప్ప భాగ్యము, ఎవరికి దొరకలా భాగ్యం. ఓ లోకమే వద్దనుకొని ఆయన మీద ఆశపడ్డావు. ఓ నువ్వు ఈ చివరి దినాల్లో వాక్యం మీద ఆశపడినట్లయితే, ఈ వాక్యము కావాలనుకున్నట్టయితే, ఈ వర్తమానం పక్షాన నిలబడినట్టయితే దేవుడు నీకు కృప దయచేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? బయట లోన? లోన ఉండాలా బయట ఉండాలా? హల్లెలూయా. క్రీస్తు లోపల దాచబడ్డాం, లోనున్నాం. హల్లెలూయా. బయట ఎవరైనా ఉంటే లోనకి రండి. లేఖనాలు ఇలా చేస్తారు, యెహోవా చేత దీవించబడిన వాడా లోపలికి రమ్ము అని. హల్లెలూయా. నిజంగా వాళ్ళు వాక్యమైతే రాస్తారేమో కానీ వాళ్ళు లోపలికి వెళ్ళలా. లోపలికి వెళ్ళేది ఎవరయ్యా అంటే వధువు లోనకి వెళ్తుంది. ప్రజలా, అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం 34వ పేర. పోయిన వారం 33వ పేర చూసుకున్నాము పోయిన ఆదివారం. ఈ ఆదివారం 34 కాడి నుంచి చూద్దాం. ప్రజలా, ఎన్నో పేర అండి? 34. మీకు బుక్స్ ఉన్నాయి కదా, మీరు చూడండి, మీరు చదవండి, మీరు టేప్స్ వినండి, మీరు చక్కగా వర్తమానాలు ధ్యానం చెయ్యండి. కాన్సన్ట్రేషన్ వర్తమానాల మీద పెట్టండి. ప్రజలాడు, ఎందుకంటే చివరి దినాలలో అతి భయంకరమైన దినాలు ఇవి. సర్వ ప్రపంచము కూడా ఈ దినాల కోసమే ఎదురు చూస్తుంది. సృష్టి కూడా నీ కోసం ఎదురు చూస్తుంది, తెలుసా సంగతి? హల్లెలూయా. పౌలు గారు కూడా నీ కొరకే చూస్తున్నాడు. భక్తులందరూ నీ కొరకే చూస్తున్నారు. ఎందుకు? ఈరోజు విజయం నువ్వు సాధించాలని. నువ్వు ఎప్పుడైతే విజయం సాధిస్తున్నావో వారు నీ విజయం క్రింద వారు ఉన్నారు. ప్రజలా, అందుకే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు అంటే వాళ్ళని ఎవరి కింద పెట్టాడంటే ఈ చివరి దినాల్లో ఉన్న వధువు కింద పెట్టేసేసాడు. ఇప్పుడు ఈమె జ్ఞానం కలిగిందేనా? వాక్య ప్రత్యక్షత కలిగిందేనా? ప్రజలా, వాక్యం కొరకు ఎంతగా జీవించాలండి ఈమె. దేవుడికి మహిమ కలుగును గాక. పౌలు గారు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకొక విషయం చెప్పమంటావా? విలియం మ్యారియన్ బ్రన్హాం గారు కూడా, ఈ కాల ప్రవక్త కూడా నువ్వు సజీవముగా ఎత్తబడాలని. హల్లెలూయా. ఆయన దినాల్లో సజీవముగా ఎత్తబాటం జరగల. ఆయన చనిపోయి వెళ్ళాడు అవతల గట్టుకి. కానీ సజీవంగా ఎత్తబడే గుంపు ఒకటి ఉంది ఇక్కడ. ఈమె కొరకు వారందరూ ఎదురు చూస్తున్నారు. ఎంత ధన్యురాలండి ఈమె, ఎంత భాగ్యవంతురాలండి ఈమె. హల్లెలూయా. అసలు భాగ్యం అంటేనే ఈ చివరి దినాల్లో ఉన్న వధువుది. వెండి వద్దు, బంగారం వద్దు, మేడలొద్దు, మిద్దెలొద్దు, అయినా ఈమె భాగ్యవంతురాలు. దేనిని బట్టే తెలుసా? వర్తమానము, వాక్యమును. రేపు ఈ ప్రపంచాన్ని ఏలేదే ఈమె. ఈరోజు సెంటు భూమి కొనాలంటే లక్షల్లో ఉంది. ప్రపంచం మొత్తం మీద రాజులకు పోతున్నారు. ఈ భూమి అంతా మీది కాబోతుంది. ఈ ప్రాంతం అంతా మీరే ఏలబోతున్నారు. అప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి అండి అది. హల్లెలూయా. ఎంత ఆస్తి అండి అది. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే దాన్నే చూశాడు. ఐగుప్తి ధనముద్దయ్యా, నాకు క్రీస్తు కావాలన్నాడు. హల్లెలూయా. నువ్వేమంటావు? ఓ ఆ రోజు మోషే పలికినట్టుగా నువ్వు పలకగలుగుతావా? పౌలు అన్నాడు, నాకు భూమి మీద ఏవేవి లాభముగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకొని, సమస్తము పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కొరకే బ్రతుకుతానన్నాడు ఆయన. ఎందుకండి? క్రీస్తు కావాలి.
నిత్య జీవము కావాలి, దేవుని రాజ్యము కావాలి, యుగ యుగాలు దేవునితో పాటు సజీవముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడికి వద్దాం మనం. క్రీస్తులో దాచబడిన జీవం 34వ పేర. హల్లెలూయా. ఈ చివరి దినాలలో సంఘం ఎలాగ ఉన్నదో చెప్తా ఉన్నాడు. మీకు తెలుసు కదా లవోదికయ సంఘం ఎలా ఉందో. గురిటిది, దిగంబరిది, దిక్కుమాలిన స్థితిలో ఉంది, దరిద్రపు స్థితిలో ఉంది, దౌర్భాగ్య స్థితిలో ఉంది, ఇంకా చెబితే నులివెచ్చని స్థితిలో ఉంది. చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ప్రజలా ఇంకా చెబితే వెనక్కి జారిపోయిన స్థితిలో ఉన్నది. హల్లెలూయా. వెనక్కి జారిపోయిన స్థితిలో ఉన్న సంఘానికి దేవుడు ఒక వర్తమానం ఇస్తున్నాడు. నువ్వు వెనక అలాగే ఉండొద్దు, ఈ వర్తమానం పట్టుకొని ముందుకొచ్చేయమంటున్నాడు. ఏంటి ఆ వర్తమానం అంటే ప్రకటన 10 వర్తమానం అయి ఉన్నది. బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన వర్తమానం అయి ఉన్నది. 7 ముద్రల ప్రత్యక్షత అయి ఉన్నది. నిన్ను బ్రతికించడానికి వచ్చింది, నిన్ను జీవింపజేయడానికి వచ్చినది. నీడలు సాదృశ్యాల్లో కూడా మనం చూడబోతున్నాం. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ప్రకటన 10 జీవించే వర్తమానం అని ఎంతమందికి తెలుసు? నిన్ను బ్రతికించే వర్తమానం అని ఎంతమందికి తెలుసు? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈరోజు మన సంఘము యొక్క స్థితి కూడా అదే విధముగా ఉన్నదని నమ్ముచున్నాం. సంఘము యొక్క స్థితి ఎలా ఉందంట? అదే విధముగా సంఘం యొక్క స్థితి కూడా అదే విధముగా ఉన్నదని నమ్ముచున్నాం. ఈరోజు అనేకులు తమ ప్రయాణాల్లో ఆగిపోయి ఉన్నారు. ఎక్కడికి ఆగిపోయారు? వీళ్ళు ప్రయాణం కట్టారు, వాగ్దాన దేశానికి వెళ్ళాలని ప్రయాణం కట్టారు, ఎత్తబాటుకి వెళ్ళాలని ప్రయాణం కట్టారు. అయితే కొంత దూరం ప్రయాణించిన తర్వాత కొన్ని పరిస్థితులు వచ్చాయి అక్కడికి. ఆ పరిస్థితుల వైపు చూడటం ప్రారంభించారు, ఆగిపోయారు. అక్కడ వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు. ప్రైజ్ లార్డ్. ముందు ఉన్న విశ్వాసము, ముందు ఉన్న పరుగు, ముందు ఉన్న ఆసక్తి, ముందు ఉన్న ప్రేమ సంఘములో చల్లారిపోయినది. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఉన్న ప్రేమ, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఉన్న వాక్యము పట్ల ఉన్న ఆసక్తి ఏమవుతుంది? తగ్గిపోయింది, చల్లారిపోతుంది. అందుకే ఎఫెసీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మొదట అమ్మాయి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది, చదువమ్మా. అయినను మొదట నీకుండిన ప్రేమను. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి? ఆత్మ సంఘముతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ సంఘముతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ అనే దానికి 3వ వ్యక్తి అనవాకండి. దైవత్వంలో 3 దేవుళ్ళు లేరు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఒకే ఒక్క ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. 3 దేవుళ్ళు దేవుడు కాదు మనకి. అన్యులు పలికినట్టుగా మనం ఇలా పలకకూడదు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు అని కాదు. ఆయన 3 పాత్రల్లో ఉన్నాడు. తండ్రి పాత్రలో ఉన్నాడు, కుమారుడు పాత్రలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ పాత్రలో ఉన్నాడు. అయినా కానీ ఆయన ఒకే ఒక్కడు. 3 పాత్రలు పోషించిన ఒక్క దేవుడు. ఆయన పేరు ఒకటే, ఆయన నామం ఒకటే. ఆ నామమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. అన్ని నామాల కంటే పైనున్న నామం యేసుక్రీస్తు నామం. ఆ నామము కొరకు సంఘము ప్రాణాలు అర్పించింది. ఆ నామము నిమిత్తము నిందలు పడటానికి కూడా ఇష్టపడినది. ఆ నామము నిమిత్తము కొరడా దెబ్బలు తిన్నది. ఆ నామము నిమిత్తము తలక్రిందులుగా సిలువ వేయబడినది. ఆ నామము నిమిత్తము శిరఛేదనం చేయబడినది. ఆ నామము కొరకు ఏదైనా కానీ కాల్చబడటానికి కూడా సిద్ధమైనది. కొంతమందిని కాల్చేశారు,
సజీవముగా దహనం చేశారు. కొంతమందిని సింహాలకేశారు. కొంతమందిని ఆవవాయువు పెట్టి తలుపులు బిగిచేసి ఆవవాయువు వదిలి చంపేశారు. ప్రజలా అటువంటి ఆ నామము కొరకు నిలబడిన ప్రజలు ఉన్నారు. అయితే సంఘం ఏమంటుంది? వెనక్కి జారినది. మొదట నీకుండిన ప్రేమను వదిలావంటున్నాడు దేవుడు. ఈ చివరి కాలంలో నీ పరిస్థితి అలాగున్నదేమో ఒకసారి పరిశీలన చేయబట్టనాడు. పాస్టర్ గారు, అది ఎఫ్ఎస్ కాలానికిగా ఎవరు చెప్పారు? అన్ని కాలాల్లో ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఎఫ్ఎస్ కాలానికి తిరిగి మరలా ఈ కాలం వెళ్ళిందని తెలుసా? హల్లెలూయా. పౌలు గారు బోధించిన అదే వర్తమాన దగ్గరికి మరలా ఈ కాలం వెళ్ళిందని తెలుసా? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను. వాక్యము పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ప్రజల్లో. వాక్యం కొరకు ప్రాణం అర్పించటం తగ్గిపోతుంది ప్రజల్లో. వాక్యం కొరకు జీవించటము, ఆ యొక్క ఎక్కువ ప్రార్థన కూటాలు పెట్టడము తగ్గిపోతా ఉంది ప్రజల్లో. ప్రజలా అందుకే అన్నాడు ఆ మాట దేవుడు వాడాడు. మొదట నీకుండిన ప్రేమ అంటే చల్లారిపోతుంది. ఈరోజు నీ భక్తి చల్లారకూడదు. నీ భక్తి రగులుతూ ఉండాలి. నీ భక్తి మండుతూ ఉండాలి. నీవు దేవుని కొరకు నిలబడాలి. క్రీస్తు కొరకు నిలబడాలి. చల్లారకూడదు. హల్లెలూయా. నులివెచ్చని స్థితికి వెళ్ళకూడదు. నామకార్థపు స్థితికి వెళ్ళకూడదు. ఆచార భక్తి వైపుకి వెళ్ళకూడదు. ప్రాణాలైన ఈ వాక్యం కొరకు అర్పించే స్థితికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, వారంట అనేకులు తమ ప్రయాణాల్లో ఆగిపోతున్నారు. ఏమవుతున్నారు? ఆగిపోతున్నారు ప్రయాణాల్లో. వాక్యంతో నడవాల్సిన నీవు ఆగిపోతున్నావు. ఒకవేళ అలాగ ఆగి ఉంటే ఇది నీకు హెచ్చరిక కావచ్చు. సరి చేసుకునే సమయం ఇదే అవ్వచ్చు. తిరిగి మరలా దేవుని వైపుకి తిరిగే సమయం ఇదే అవ్వచ్చు. నీ జీవితాన్ని వాక్యంతో నడిపించే సమయము ఇదే అవ్వచ్చు. హల్లెలూయా. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆగద్దని, ప్రయాణం చెయ్యమని, తిరిగి ఆ మొదటి ప్రేమ దగ్గరికి రమ్మని, తిరిగి ఆ ఉద్యమం ఎద్దకి రమ్మని, తిరిగి పరిశుద్ధాత్మ బాప్తిజం దగ్గరికి రమ్మని, తిరిగి మరలా నువ్వు మండుతూ సంఘాన్ని కూడా మండించమని. నువ్వు మండుతూ ఉండాలి, సంఘాన్ని కూడా మండిస్తా ఉండాలి. ఆరిపోకూడదు. ప్రేమ చల్లారకూడదు దేవుని పట్ల. ప్రైజ్ ది లార్డ్. బ్రతికుట క్రీస్తే, చావైతే లాభము. ఆ స్థితిలోనే ఉండాలి నువ్వు. ఏది క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపకూడదు. ఉద్యోగమైన ఎడబాపకూడదు. వ్యాపారమైన ఎడబాపకూడదు. మేడ మిద్దెలైన ఎడబాపకూడదు. బంధువులైనా ఎడబాపకూడదు. చుట్టాలైనా ఎడబాపకూడదు. ఏది అయినా క్రీస్తు ప్రేమ నుండి. మనల్ని ఎడబాపకూడదు. బంధువులు వచ్చారు, పాస్టర్ గారు ఈరోజు ఆరాధనకు రాలేకపోయాం. చీచే, ఆ మాటలు వినాలంటేనే సిగ్గుగా ఉన్నది. బంధువులు వస్తే ఆగేదేంటి? అవసరమైతే వాళ్ళని కూడా ఇంట పెట్టుకు తీసుకురా. సత్యం వినిపించి వాళ్ళైనా మారతారు. హల్లెలూయా. నీలో ప్రేమ చల్లారిందని చెప్పటానికి నువ్వు మాట్లాడే మాటలే చాలు. నువ్వు జీవించే జీవితమే చాలు. కడుపులో నొప్పిగా ఉంది పాస్టర్ గారు, స్వస్థపరచు దేవుడు ఇక్కడ ఉన్నాడు. యెహోవా రఫా ఇక్కడ ఉన్నాడు. యెహోవా రఫా ఇక్కడ నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి నీ అవసరత ఎటువంటిదైనా కానీ ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థిస్తే స్వస్థపరచడా?
క్యాన్సర్ గడ్డలే ప్రవక్త టేప్స్ వింటుంటే క్యాన్సర్ గడ్డలే నయమైనతే నీ గడ్డలు ఒక లెక్క, నీ రోగం ఒక లెక్క, నీ వ్యాధి ఒక లెక్క. వర్తమానానికి నమ్మకంగా ఉండు, యేసయ్యకి నమ్మకంగా జీవించు. పాస్టర్ కొద్దు, పాస్టర్కి నమ్మకంగా జీవించొద్దు. పాస్టర్ ముందు నేను పర్ఫెక్ట్ బిలీవర్ని అని పాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత లోకంలో జీవిస్తా, అలా వద్దు. నువ్వు పాస్టర్ ఉన్నా లేకపోయినా యేసయ్య నన్ను చూస్తున్నాడు, నా భక్తిని యేసయ్య చూస్తున్నాడు, నా ఆరాధన యేసయ్య చూస్తున్నాడు. నువ్వు యేసయ్య కొరకు బతకాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కొరకు జీవించాలి, యేసయ్య కొరకు బతకాలి. వేషధారణ జీవితాలు వద్దు. సంఘములో ఒక రకం, బయట ఒక రకం. వద్దనే వద్దు. సంఘములో ఎటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నావో, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావో, బయట కూడా పరిశుద్ధంగానే ఉండు. ఈ లేఖనంలోనే చెప్తాడు, ఇజ్రాయేల్ ప్రజలు చెరలోకి వెళ్ళేటప్పుడు ప్రజలా వాళ్ళకి ఆరాధనలు లేవు, వాళ్ళకి సంఘాలు లేవు, వాళ్ళు బానిసలుగా వెళ్ళారు, శత్రు దేశాలకు వెళ్ళారు. అయినా కానీ వాళ్ళు లోకముతో మిక్స్ కాలేదు. వాళ్ళల్లో ఉన్న ఉజ్జీవం చల్లారలేదు. వాళ్ళు ఆ మందిరం ఉన్నప్పుడు, ఆ ఆలయం ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు. మరలా వాళ్ళు ఆ యొక్క శ్రమలోకి వెళ్ళినా గాని, ఆ శోధనలో ఉన్నా గాని అంతే పరిశుద్ధంగా ఉన్నారు. వాళ్ళు లోకం అంటుకోలే, వాళ్ళు పాపాలు అంటుకోలే, వాళ్ళు అపవిత్రమైన దాన్ని అంటుకోలే. వాళ్ళు ఈరోజు మనము మన విశ్వాసము సమస్య ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం లేకపోవటం. పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంటే నిన్ను పాపం అంటే నీకుండా కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. ఈ వర్తమానం ఈ ఒక్క పేరాలోనే చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే ఈ ఒక్క పేరా చూసుకొని క్లోజ్ చేద్దాం. చూద్దాం. అనేకులు తమ ప్రయాణంలో ఆగిపోవచ్చున్నారు. ముందుకు వెళ్ళాల్సిన సంఘం, దేవునితో నడవాల్సిన సంఘం, హానోకు ఎలాగ దేవుడితో నడిచాడో ఈరోజు అదే రీతిగా సంఘము కూడా దేవునితో నడుస్తూ ఉండాలి. విశ్వాసాన్ని పిలువబడుతున్న నువ్వు దేవుని వాక్యముతో నడుస్తూ ఉండాలి. ఆచారముతో కాదు, లోకముతో కాదు, పాపముతో కాదు, అపవిత్రతతో కాదు, యేసుతో పరిశుద్ధాత్మతో నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అనేకులు తమ ప్రయాణంలో ఆగిపోవచ్చున్నారు. అది సత్యం. అది నిజమేనా? నిజమే అంటున్నాడు ఇక్కడ. ఆత్మ అంత్యకాలంలో ఏం జరగబోతుందో చూపిస్తా రాశారు. ప్రజలా మరి వారికి ఎలా తెలుసు? ఆత్మ అన్ని వివేచించును. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి నేర్పగలిగినోడు ఎవడు? దేవుడికే నేర్పగలిగినోడు ఎవరన్నా ఉన్నారా? ఆయన సర్వము ఎరిగిన దేవుడు. అందుకే చివరి దినాల్లో ఒక వధువు వస్తుందని, చివరి దినాల్లో వాక్యపక్షాన నిలబడుతుందని, ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధముగా ఉంటుందని, తన జీవితాన్ని వాక్యముతో కట్టుకుంటుందని, ఆరాధనని ప్రేమిస్తుందని, ఆరాధన అంటే తనకి ఇష్టమని ఆయన ముందే ఎరిగాడు. అన్నిటికంటే ఎక్కువగా ఆయనే ప్రేమిస్తుందని ఆయన ఎరిగాడు. ఆయన హల్లెలూయా. అందుకే నిన్ను ఈ అంత్య దినాల్లో పుట్టించింది. హల్లెలూయా.
పౌలు గారి టైంలో పుట్టించచ్చుగా, మార్టిన్ లూథర్ టైంలో పుట్టించచ్చుగా, జాన్ వెస్లీ టైంలో పుట్టించచ్చుగా. కానీ నువ్వు అంత్యకాలంలో ఈ చివరి దినాల్లో నువ్వు పుట్టావంటే, భూమి మీదకి వచ్చావంటే దేవుడికి ఒక సంకల్పం ఉన్నది, దేవునికి ఆలోచన ఉన్నది. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నా కుమారుడు నడుస్తాడు, ఆ వెలుగును ప్రతిబింబిస్తాడు, ఆ వెలుగులో జీవిస్తాడు, అనేకులను వెలుగు వైపుకి తిప్పుతాడు. తను వెలుగై ఉన్నాడని ఆయన ఒక విజన్ కలిగి ఉన్నాడు. నువ్వు పుట్టక ముందే విజన్ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్ని టయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో ఉన్నవాడు. ఆయన ఇదే టైంలో ఇక్కడ ఉన్నాడు, ఇదే టైంలో వరంగల్లో ఉన్నారు, ఇదే టైంలో మద్రాసులో ఉన్నాడు, ఇదే టైంలో ఢిల్లీలో కూడా ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల, అన్ని ఏరియాల్లో ఉన్న ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అది సత్యం. అందరూ సంగమ ఈ చాలా జాగ్రత్తగా పట్టుకోవటానికి ఇష్టపడండి. కొందరు మన్నాను భుజించి చక్కగా తయారై మరలా ఆకలి కొనుచున్నారు. మన్నాని భుజించారు, ఉజ్జీవించబడ్డారు. మోషే చెప్పిన వర్తమానం ద్వారా ఉజ్జీవింపబడుతున్నారు. ఆ మన్నాను భుజించారు, చక్కగా తయారయ్యారు, మరలా ఆకలి కొన్నారు. ఆకలి కొన్నారా? హల్లెలూయా. ఆకలి కొన్నారా? యేసేమన్నాడు, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసేమన్నాడు, నువ్విచ్చి నీరు తాగితే దప్పికొంటారు, నేనిచ్చే నీరు తాగితే ఎన్నడూ దప్పిక కొనరు. అంటే ఈ ఆహారము దప్పిక కొనే ఆహారం కాదు, ఈ ఆహారము నిత్య జీవమై ఉన్నది. వాణిలో ఊరిడి జీవ జలమై ఉన్నది, నీటి బొగ్గై ఉన్నది, ఊరతా ఉంటది, నీరు తీసే కొద్ది జలం వస్తా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మన్నా తిని మరలా ఆకలి కొన్నారు. నేనిచ్చు ఆహారం తిన్నవాడు ఆకలి కొనడు. వాళ్ళు మన్నా తిని అరణ్యంలోనే రాలిపోయారు. నేనిచ్చే ఆహారం తిన్నవాడు నిత్య జీవము గలవాడు అవుతాడు. ఎంతమంది ప్రకటన 10 తినడానికి, ప్రకటన 10లో దిగొచ్చిన ఆహారం తినడానికి, ఆ గ్రంథాన్ని భుజించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇక్కడ యేసు ఇచ్చిన ఆహారమేనది. ఇది యేసు ఇచ్చిన ఆహారం, యేసు ఇచ్చిన ఆహారం. 7 ముద్రల యొక్క ప్రత్యక్షత, 7 ఉరుములు వధువుని ఎత్తబాటి విశ్వాసంలోకి తీసుకొని వెళ్తున్నాయి. ఇది ఎవరిచ్చిన ఆహారం? యేసు ఇచ్చిన ఆహారం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆహారం తింటే నీకు నిత్య జీవం. ఈ ఆహారము నీ గొడ్రాలితనం తీసేస్తుంది, బ్యారల్నెస్ తీసేస్తుంది, గొడ్రాలితనం తీసేస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత అబ్రహాం భార్య దగ్గరికి దిగొచ్చాడు. హల్లెలూయా. ఎందుకొరకో తెలుసా? శారా యొక్క గొడ్రాలితనం తీసేయడానికి. ప్రకటన 10లో బలిష్ఠుడైన వేరొక దూత ఈ కాలంలో అబ్రహాముకి సాదృశ్యంగా ఉన్న బ్రదహామ ఆయన సంఘము యొద్దకి గ్రంథాన్ని తీసుకొని దిగొచ్చాడు. ఎందుకొరకు? సంఘము యొక్క గొడ్రాలితనం తీసేయడానికి, బ్యారల్నెస్ తీసేయడానికి, గొడ్రాలితనం తీసేయడానికి. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. ఇది నిన్ను జీవింపజేసే వర్తమానం, ఇది నిన్ను బ్రతికించే వర్తమానం, ఇది నిన్ను రక్షించే వర్తమానం.
బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చే వర్తమానం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. కొందరు మన్నాను భుజించి చక్కగా తయారై మరలా ఆకలి కొన్నారు. ఒక ఉద్యోగం తర్వాత మరొక ఉద్యోగానికి ముందు నీవు మరలా నూతన పరచబడాలి. హల్లెలూయా. ఒక ఉద్యమం వచ్చిన తర్వాత మరలా ఇంకొక ఉద్యమం వచ్చేటప్పటికి నూతన పరచబడాలి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఓ సహోదరుడా, నీవు ఆ బుద్ధిహీనమైన కార్యాలు ఆపివేసి, ఆ బుద్ధిహీనమైన కార్యాలని ఆపివేసి ప్రభువైన యేసు రక్తము ద్వారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ఎందుకు ప్రవేశించకూడదు? మన్నా 2 ప్లేసుల్లో ఉంది. మన్నా పాలెములో కుమ్మరించబడినది, అదే మన్నా కొంత అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడినది. అతి పరిశుద్ధ స్థలములో మన్నా ఉన్నది, వెలుపట కూడా మన్నా ఉన్నది. అవునా? అతి పరిశుద్ధ స్థలములో మన్నా ఉన్నది, వెలుపట కూడా మన్నా ఉన్నది. అయితే అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడిన మన్నా పాడవలా, వెలుపట ఉన్న మన్నా పాడైనది. ఇప్పుడు నువ్వు వెలుపట ఉన్న మన్నా దగ్గర ఉండాలా, నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నా దగ్గర ఉండాలా? పాడయ్యే మన్నా దగ్గర ఉండాలా, పాడవ్వని బల్ల దగ్గర ఉండాలా? ఎక్కడ ఉండాలి? పాడ అవ్వని బల్ల. ఎక్కడ పాడవలేదు? అతి పరిశుద్ధ స్థలములో. అక్కడ ఎవరున్నారు? క్రీస్తున్నారు. అక్కడ షకీరా మహిమలది, అక్కడ వెలుగులది, అక్కడ వర్తమానములది, అక్కడ. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మని దేవుడు ఉద్దేశమో తెలుసా? వెలుపటే ఉండదు, నువ్వు లోనికి రా, క్రీస్తులోకి రా, దాచబడిన జీవంలోకి రా, వాక్యంలోకి రా, అతి పరిశుద్ధ స్థలములోకి రా. అతి పరిశుద్ధ స్థలములో మన్నా పాడవలా. పాడైందండి, పాడవలా. అదే బయట ఉంటే, వెలుపటుంటే పాడైంది. హల్లెలూయా. ఒకే మన్నా, ఒకే మన్నా. హల్లెలూయా. వేరే మన్నా కాదది. బయట ఉన్న మన్నానే తీసుకెళ్లి లోన పెట్టారు. క్రీస్తులో ఉంటే నువ్వు భద్రం, క్రీస్తు వెలుపడి ఉంటే పాడైపోతావు. హల్లెలూయా. కొంచెం ముందుకు వద్దాం. ప్రభు అయిన యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ఎందుకు ప్రవేశించకూడదు? సంగమా, ఎందుకు నువ్వు ఆ విధంగా ప్రవేశించకూడదు? చక్కగా అతి పరిశుద్ధ స్థలంలోకి నేను వెళ్ళాలని ఆలోచన ఎందుకు రాకూడదు నీకు? వచ్చిందా ఆలోచన? ఇంకా రాలేదా? బయటే నశింపవ్వాలనుకుంటున్నావా, లేక నువ్వు నిరంతరము జీవించాలనుకుంటున్నావా? క్రీస్తులో జీవించాలనుకుంటున్నావా? భద్రంగా ఉండాలనుకుంటున్నావా? భద్రంగా ఉండే ప్లేస్ ఒకటే, క్రీస్తులో. క్రీస్తులో ఉంటే నువ్వు నిత్యమైన భద్రతలో ఉంటావు. క్రీస్తు బయట ఉంటే నువ్వు భద్రతే లేదు. నువ్వు మన్నా తిన్నా మరలా ఆకలి కొంటావు, మన్నా తిన్నా మరలా. వాళ్ళు ఆకలి కొనలేదు ఇజ్రాయేల్ ప్రజలు. కొంతమంది ఏం చేశారో తెలుసా? రేపటికి కూడా దాచుకున్నాం, మళ్ళీ రేపు వచ్చిద్దో రాదో, రేపు కురుస్తుందో లేదో, రేపటికి కూడా దాచుకుందాం అని దాచేశారు. కొంత బరీగా తిన్నారు పొట్ట నిండా. తిన్న తర్వాత కుటుంబం అంతా పొట్ట నిండా తిన్న తర్వాత రేపటికి కూడా కొంత కుండలో దాచేసుకున్నారు. తెల్లారి లేచి చూసేదలికే ఆ మన్నా తిందామనుకొని కుండలోది చూసేదలికే అది కుళ్ళిపోయింది. తినటానికి పనికి రాలా. హల్లెలూయా. తినటానికి పనికొచ్చిందండి, కుళ్ళిపోయింది అది. అదే మన్నా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు మరుసటి రోజు కాదు కదా, సంవత్సరాలు జరిగినా కానీ అది పాడవలేదు.
పాడవలేదు. అది ఆ మన్నా ఫ్రెష్గా ఉంది, తాజాగా ఉన్నది. ప్రజలా వెలుపల ఉన్న మన్నా అంతయు ఈ రాత్రి లేక ఉదయం వరకే నీకుండును, అంతేనా? మరుసటి వారానికి అది పనిచేయదు. అది ఒక్క రాత్రికే ఎండిపోతుంది. కానీ నీవు నీ జీవితము ప్రతిష్ఠించుకొని, సంగమా, ఏదో దేవుడి దగ్గరికి వచ్చాను, ఆలయానికి వెళ్ళాను, ఇది కాదు. ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు కొరకు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. తీర్మానం రావాలి నీకే, నేను యేసు కొరకు జీవిస్తా, నేను యేసు క్రీస్తు కొరకు బ్రతుకుతా, చావైతే నాకు లాభమే, క్రీస్తు కొరకు నేను ప్రతిష్ఠించుకుంటాను. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నేను అపవిత్రమైన వాటి జోలి వెళ్ళను. ఆహార విషయంలోనే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు పరాయి దేశానికి వెళ్ళినప్పుడు ఆహార విషయంలోనే రాజు తినే ఆహారం వాళ్ళకి ఇవ్వమని రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆ రాజు తినే ఆహారము తినటానికి వీళ్ళు ఇష్టపడలేదు. తమ శరీరాలు అపవిత్ర పరుచుకోలేదు. వాళ్ళకి సంఘం ఉందా? సంఘం ఉందా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలుకి ఏమైనా సంఘం ఉందా? దేవాలయాన్ని కూల్చేశారు, ఆలయాన్ని కూల్చేశారు. ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా వెళ్ళారు. వాళ్ళకి ఆరాధనలు లేవు. ఆరాధన లేని టైంలోనే వాళ్ళు పర్ఫెక్ట్గా జీవించినట్టయితే, ఆరాధన ఉన్న టైంలో జీవించలేకపోతున్నామంటే ఏదో తేడా. అసలు వాళ్ళకి ఆరాధనలే లేకుండా ఉన్నప్పుడే వాళ్ళు వాక్యం కొరకు జీవించారంటే, ఇక్కడ వాక్యం చెప్తున్నారు, వర్తమానం బోధిస్తున్నారు, ఎలా ఉండాలో చెప్తున్నారు, అయినా ఉండలేకపోతున్నారంటే తేడా ఎక్కడుందంట? ప్రాబ్లం ఎక్కడుందంట? కొత్త జన్మ పొందల ప్రాబ్లం అది. కొంచెం ముందుకు చూద్దాం. ఒక్క రాత్రిలోనే ఎండిపోయినది. కానీ నీవు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకొని మన్నా ఎల్లప్పుడూ తాజాగా, అనుదినము, సంవత్సరం వెంబడి సంవత్సరము తాజాగా ఉండే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినట్లయితే, ప్రైజ్ లార్డ్, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు దేవుడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఆ మన్నాను తినాలని కోరుకుంటున్నాడు. ఆ వాక్యాన్ని భుజించాలని కోరుకుంటున్నాడు. మరి ఎంతమంది అలాగా తినటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆ వాక్యాన్ని భుజించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలు ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది యేసుతో నడవాలనుకుంటున్నారు? ఎంతమంది యేసు పక్షము వహించాలనుకుంటున్నారు? ఎంతమంది లోకాన్ని వదిలి దేవుని వైపుకి తిరగాలనుకుంటున్నారు? సంగమా, మేల్కో. ప్రైజ్ లార్డ్. దేవుడు చెప్తున్నాడు మేల్కోమని. టైం లేదు. నీ మీదకి ఉగ్రత రాబోతా ఉన్నది, నీ మీదకి ఒత్తిడి రాబోతా ఉన్నది. ఒత్తిడి వచ్చే ముందే ఒత్తిడిలో పోషించే పోషకుడైన యేసుక్రీస్తుని నీలోకి తెచ్చుకో. ఆ ఒత్తిడి టైంలో నీ పక్షాన నిలబడటానికి ఒక ఆయన ఉండాలి. ఎవరైనా షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఒత్తిడి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి టైంలో ఒక ఆయన వాళ్ళ తరపున నిలబడ్డాడు. అగ్నిగుండంలో వేయబడినాడు కానీ ఒక ఆయన వాళ్ళ పక్షాన నిలబడ్డాడు.
ఏ అగ్నిగుండంలో వేయబడ్డారో అదే అగ్నిగుండంలోకి వచ్చాడు ఆయన. పరలోక సింహాసనం వదిలిపెట్టి ఆయన బిడ్డలున్న ఒత్తిడి టైంలో, శ్రమ టైంలో ఆయన బిడ్డల యొద్దకు వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. మరి చివరి దినాలలో ఒత్తిడి టైంలో నీ దగ్గరికి వచ్చే ఒక ఆయనని ఈ ఉదయకాల సమయంలోనే నీలోకి ఆహ్వానించుకుంటావా? ప్రభువా, నాలోకి రా ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పగలుగుతావా? ఆ శ్రమ టైంలో నీ కొరకు నిలబడే ఒక ఆయన, షడ్రకు మేషకు అబేద్నెగోల తరపున నిలబడిన ఒక ఆయన ఉన్నాడు. దానియేలు తరపున నిలబడిన ఒక ఆయన ఉన్నాడు. మరి నీ కొరకు కూడా నిలబడే ఒక ఆయన, ఒత్తిడి టైంలో నీ కొరకు నిలబడే ఒక ఆయన యేసు. నీ కొరకు నిలబడటానికి ముందుగానే నువ్వు ఆయనని లోనకి తెచ్చుకుంటావా? మీరు నా వైపు తిరిగినట్లయితే నేను మీ వైపు తిరుగుతాను. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? ఆయన వైపు తిరగటానికి ఇష్టపడుతున్నావా? వాక్యముతో నడవటానికి ఇష్టపడుతున్నావా? పాపాన్ని వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, లోక కోరికలను వదిలిపెట్టి, లోక ఆశలు వదిలిపెట్టి, లైంగిక వేధింపులు వదిలిపెట్టేసి, లైంగిక కార్యాలు వదిలేసేసి, డబ్బు పట్ల వ్యామోహం వదిలేసేసి వాక్య వైపు తిరగడానికి ఇష్టపడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం వైపు కనుక మీరు తిరిగినట్టయితే మీ వైపుకి తిరిగే ఒక ఆయన ఉన్నాడు. శ్రమలో నిన్ను విడిచిపెట్టడు ఆయన. శోధన టైంలో ప్రపంచమంతా ఒక వైపుకి వెళ్ళి నువ్వు ఒక్కడవే ఒక పక్షానుంటే నీ వైపు నిలబడటానికి సర్వోన్నతుడైన దేవుడే నీ పక్షము వహించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడి పక్షాన ఎంతమంది నిలబడటానికి కోరుకుంటున్నాడు? ఎంతమంది ఉదయ కాలంలో మీ జీవితాలు ఆయనకు అర్పించాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయనకి ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నారు? మీ హృదయాలను ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నారు? మీ జీవితాలను ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నారు? ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు, అక్కడికి నడిచి, అక్కడ నడిచిన వ్యక్తిని నువ్వు కలుసుకోగలవు. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఎప్పుడైతే నువ్వు ప్రవేశిస్తావో అక్కడ నడిచిన వ్యక్తిని నువ్వు కలుసుకోగలవు. అతడు 6 నెలలుగా ఉద్యోగంలో లేకపోయినను నేను లక్ష్య పెట్టను. ఎన్ని నెలలండి? ఈరోజు ఒక వారం రాకపోతే 2వ వారానికే లోకంలో కలిసిపోతున్నారు. కానీ 6 నెలల నుంచి ఉద్యోగం లేకపోయినా, సంఘాలు లేకపోయినా, ఆరాధన లేకపోయినా, చెరలోకి వెళ్ళినా, బానిసలుగా వెళ్ళినా వాళ్ళల్లో ఆత్మ రగులుతూనే ఉన్నది. వాళ్ళ జీవితం పరిశుద్ధంగానే ఉన్నది. అపవిత్రపరచుకోలే వాళ్ళు. ప్రైజ్ లార్డ్. మరి మనము హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, 6 నెలల ఉద్యోగంలో లేకపోయినా నేను లక్ష్య పెట్టను. అతడు ఉద్యోగపు ప్రారంభ దశల్లో ఎంత మాధుర్యముగా ఉన్నాడో, అతడు ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎంత మాధుర్యముగా ఉన్నాడో అంతే మాధుర్యముగా ఉంటాడు. మార్పే లేదు. హల్లెలూయా. అది నిజం. అతడిని నీవు మేఘం కమ్మిన దినమున, పరిశుద్ధాత్మ బాప్తిజంతో నింపబడిన దినమున, లేక శ్రమ దినమున కలవచ్చు, లేక శోధన టైంలో కలవచ్చు. అతడు ఎల్లప్పుడూ అదే రీతిగా ఉంటాడు. అతడు ఉద్యోగం ఆరదు, రగులుతానే ఉంటుంది. ఎందుకు? పరిశుద్ధాత్మ బాప్తిజం పొంది ఉన్నాడు కాబట్టి.
ఉజ్జీవం అతడిలో రగులుకుంటానే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఎల్లప్పుడూ అదే రీతిగా ఉండను. ఏలయనగా అతడు దేవుని మహిమలో నివసించుచున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆయన మహిమలోకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా సంగమా? ఎల్లప్పుడూ మన్నా తాజాగా ఉండు స్థలం ఎక్కడండి? ఎల్లప్పుడూ తాజాగా ఉండే స్థలం ఏది? ఆవరణమా, బయట, లేక అతి పరిశుద్ధ స్థలంలోనా? అతి పరిశుద్ధ స్థలములో మన్నా ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఎల్లప్పుడూ తాజాగా ఉండే మన్నా ఆ ప్లేస్కి వెళ్ళాలి మనం. ప్రైజ్ లార్డ్. ఎల్లప్పుడూ తాజాగా ఉండే మన్నా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ ఏదంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి ఒక విశ్వాసి. హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు? ఎల్లప్పుడూ మన్నా తాజాగా ఉండే స్థలంలో అతడు నివసించుచున్నాడు. ఈరోజు రేపటి దినాన లేచి ప్రార్థన చేయుట ఆ స్థలంలో ఉన్న వ్యక్తికి భారమేం కాదు. ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేయమంటే అమ్మో నొప్పులు వస్తున్నాయి. ఈరోజు మోకాళ్ళ తండేసి చేతులు పైకెత్తి ప్రార్థించే వాళ్ళు ఉన్నారండి. మోకాళ్ళ మీద నిలబడి చేతులు 2 దేవుడి వైపుకెత్తి ప్రార్థించేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. మోకాళ్ళ తండేటి తెలుసు కదండి. ఇగో ఇలా కూర్చోటం, మోకాళ్ళ మీద ఇలా కూర్చొని ఇలా 2 చేతులు పైకెత్తి ప్రార్థించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెయ్యొద్దండి. ఎన్ని నిమిషాలు ప్రార్థిస్తారు? అదే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వ్యక్తికి భారమేం కాదు. భారం కాదు ప్రార్థన చేయటం. ప్రార్థన అంటే ముందు ఉంచుతాడు. ప్రార్థన అంటే ముందుకు వస్తాడు అతడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలు అంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఏంటి ఉష్ ఏంటి? మళ్ళీ వినపడిద్దాం సేవకుడికి. హల్లెలూయా. నువ్వు చేయి. ఇంతవరకు ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థనలో ఎదగటం లేదు. ప్రార్థన రాదు. ఎందుకు రాదు ప్రార్థన? వాక్యం వింటున్నావు కదా, ప్రార్థన ఎందుకు రాదు నీకు? ప్రైజ్ లార్డ్. ప్రతిష్ఠించబడిన జీవితం కావాలి. దేవుడి కొరకు బ్రతకాలన్న తృష్ణ ఉండాలి. వాక్యము వినాలన్న ఆసక్తి ఉండాలి. ఆటోమేటిక్గా ప్రార్థన వస్తుంది నీకు. 1 నెల చాలు. 4 వారాలు నువ్వు అటెండ్ అయ్యావంటే, ఆ ఉద్యోగం నిన్ను తాకిందంటే, నీకు ఆల్ రానోడువైనా నీకు ప్రార్థన వస్తుంది అంతే. ఏబిసిడీలు రావసరలా, వీళ్ళు రావసరలా, ప్రార్థన వస్తుంది. పాటలు పాడతాం చదువు లేకుండా, ప్రార్థన ఎందుకు చేయలేమా? చేయగలం. ప్రైజ్ లార్డ్. మోకాళ్ళ తండేసి కన్నీటితో మన పాపాలు ఒప్పుకుంటా, తప్పిదాలు ఒప్పుకుంటా, నాకు ఉజ్జీవం దయచేయి, నన్ను మండింపజేయి, అగ్ని గోళముగా చెయ్యి ప్రభువా, నాలో అగ్ని ఉండాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నామా? ప్రార్థన ఉందా? హల్లెలూయా. ఈరోజు కన్నీరు విడిచే ప్రార్థనే కొద్దువైపోయింది. రేపటి దినము లేచి ప్రార్థన చేయుట ఆ స్థలంలో ఉన్న వ్యక్తికి, ఈరోజు రేపటి దినాన్ని లేచి ప్రార్థన చేయటం ఆ స్థలంలో ఉన్న వ్యక్తికి భారమేమీ కాదంటున్నాడు. అది భారం కాదంటున్నాడు. ఈరోజు మనకు భారంగా ఉంది అంటే తేడా ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందల, అందుకే అది భారం అనిపిస్తుంది. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందితే నీకు భారం కాదు. అది ప్రార్థన అనేది భారమే కాదు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు, నీ హృదయం తేలిపోయిద్ది, భారమంతా పోయిద్ది. దుఃఖముతో మనోవేదనతో దేవుడిని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు విని ఆలకించి నీలో ఉన్న పాపం అనే భారాన్ని తీసేసి నిన్ను మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాడు, మెత్తని హృదయాన్ని నీకు ఇస్తాడు.
రాతి గుండెని తీసేస్తాడు. ఇక నీ మాట మధురముగా మారిపోతుంది, నీ చూపులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ నడక మారిపోతుంది, నీ స్వభావం మారిపోతుంది, పరిశుద్ధుడుగా తయారవుతావు. ఇక చెడ్డ ఆలోచనలు కానీ, చెడ్డ తలంపులు కానీ, చెడ్డ ఉద్దేశాలు కానీ ఇక ఉండవు, మనసులోకి దాడి రావు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండిపోతావు. ఏంటి చేసింది పరిశుద్ధుడిగా ఉండేలా? పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది నీలో ఉన్న అపవిత్రతను తీసేస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది నీలో ఉన్న లైంగిక కోరికలను చంపేస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది డబ్బు పట్ల ఉన్న వ్యామోహాన్ని తీసేస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది లోకంలో ఉన్న కార్యాలని నీ నుండి దూరపరుస్తుంది, కాల్చేస్తుంది. నిన్ను పరిశుద్ధురాలుగా, ఒక వ్యభిచారిగా కాదు, ఒక హంతకుడిగా కాదు, ఒక మోసగాడిగా కాదు, ఒక అబద్ధికుడిగా కాదు, పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా పరిశుద్ధాత్మ బాప్తిజం చేస్తుంది. ఏ డాక్టర్ చేయలేడలా, ఏ వైద్యుడు చేయలేడలా, ఏ యొక్క చదువు డిగ్రీ పిహెచ్డి ఎల్ఎల్డి చదివినా కానీ ఏ మాస్టరు చేయలేడలా. దేవుడు చేయగలడు, నిన్ను పరిశుద్ధముగా చేయగలడు ఆయన. నీ గుండెనే మార్పిడి చేయగలడు ఆయన. రాతి గుండెని తీసేయగలడు ఆయన. మాంసపు గుండెని తీసుకొచ్చి పెట్టగలడు ఆయన. వ్యభిచారులను మార్చిన దేవుడు, హంతకులను మార్చిన దేవుడు, దొంగలను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు ఆయన. ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగినట్టయితే, ఆయన ప్రసన్నత కిందకి నువ్వు రాగలిగినట్టయితే, నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోగలిగినట్లయితే, ఆయన వైపు నువ్వు తిరగగలిగినట్టయితే, ఆ దేవుడు ఇప్పుడే నీ వైపు తిరిగి నీ జీవితాన్ని బాగు చేయగలడు, పవిత్రపరచగలడు, ఆయనకు ఆలయముగా మలచగలడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, సహోదరుడా ఎల్లప్పుడూ పరిశుద్ధ స్థలములో ఆయనతో నిలిచియుండుము. లోకంలో కాదు. ఈరోజు మనకి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, ఈ వర్తమానం ఎరగని వారు. సంఘ శాఖలో ఫ్రెండ్స్ ఉండొచ్చు, లోకస్తుల్లో ఫ్రెండ్స్ ఉండొచ్చు, హల్లెలూయా చాలామంది ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నువ్వు సలహాలు తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకే తెలియదు, నీకేమిస్తాడు సలహాలు? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన ఆయన దగ్గర సలహా తీసుకోవాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, ఒక సమస్య వచ్చినా, అయ్యా నా కుటుంబంలో ఇలాంటి ప్రాబ్లం ఉన్నది, ఇలాంటి ఒత్తిడి వచ్చినది, ఈ ఒత్తిడి నుండి మరి నేను ఎలాగ జయించాలి, దీనికి సాల్వేషన్ ఏంటి అని ఎవరిని సంప్రదించాలి? బంధువునా, చుట్టాలనా, ఎవరిని? పరిశుద్ధాత్మను తెలియని వాడినా, అవిశ్వాసినా, లోకస్తుడునా, ఎవరిని? యేసును సంప్రదించాలి. యేసు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనే నివసిస్తుంది. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో పూర్ణుడై ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుడు ఆత్మచేత నింపబడి బోధిస్తా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుడితో నడుస్తా ఉంటాడో, ఆ వ్యక్తి దగ్గర నువ్వు సలహా తీసుకోగలిగితే కరెక్ట్ అయిన ఆన్సర్ దొరుకుతుంది. ప్రైజ్ లార్డ్. ఆ వ్యక్తిని విడిచిపెట్టావు అనుకో, వాళ్ళని ఏలని రాంగ్ ఆన్సర్లు ఎత్తారు. నువ్వు వెళ్ళాల్సిన రూట్ ఒక రూటు, వాళ్ళు ఇచ్చే రాంగ్ ఆన్సర్లకి రాంగ్ రూట్లో వెళ్ళిపోతావు. చివరికి గమ్యం దొరకదు నీకు. ప్రైజ్ లార్డ్. నువ్వు వెళ్ళాల్సిన రూట్కి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ సహాయం వేడుకోవాలి. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడిన నా సహోదరుని నేను కలుసుకుందాం అని ఆ సహోదరుడి దగ్గర సలహా తీసుకోవచ్చు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన. హల్లెలూయా. అర్థమవుతుందా? అవిశ్వాసి దగ్గరికి వెళ్తే ఏమంటాడో తెలుసా? వాడే చీకటాత్మల చేత నిండుగా ఉన్నాడు. నీకేం సలహా ఇస్తాడు?
అవసరమైతే ఒక చీకటి ఆత్మను రిలీజ్ చేస్తాడు. ఒక చీకటి ఆత్మను పోమ్మా అని రిలీజ్ చేస్తాడు. అందుకే మనం సహవాసం చేసిన ఎవరితో మన సహవాసం? పరిశుద్ధులతో. హల్లెలూయా. అందుకంటున్నాడు, సహోదరుడా ఎల్లప్పుడూ పరిశుద్ధ స్థలములో ఆయనతో నిలిచియుండు. పరిశుద్ధ స్థలంలో ఎవరితో ఉండాలి? ఆయనతో నిలిచియుండు. ఒక వ్యక్తి ఆ విధముగా జీవించగలడా? ఖచ్చితముగా జీవించగలడు. ఆయనతో జీవించగలడా? యేసుతో నడవగలడా? హానోకు చూడు, నడిచాడో లేదో? దేవునితో నడిచాడని బైబిల్ చెప్తుంది. నోవాహు చూడు, దేవుడితో నడిచాడో లేదో? అబ్రహామును చూడు, దేవుడితో నడిచాడో లేదో? ప్రవక్తలను చూడు, దేవుడితో నడిచాడో లేదో? ఈ కాల ప్రవక్త విలియం మ్యారెం బ్రన్హామును చూడు, దేవుడితో నడిచాడో లేదో? ఎంతమంది రుజువు ఉంది నీ ముందు. ఖచ్చితంగా నువ్వు నడవగలవు, ఆ దేవునితో సహవాసం చేయగలవు ఖచ్చితంగా. అందుకే యేసు మరణించింది. నీ పాపము తీసేసి, నీ అపవిత్రతను తీసేసి, పరిశుద్ధుడిగా చేసి ఆయనతో నిలబెట్టుకునే దాని కొరకు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. నెక్స్ట్ వారం 35వ పేరా చదువుకుందామండి. 35వ పేరా చాలా అద్భుతమైనది, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ నీ జీవితం అంతా 35వ పేరాలో ఉన్నది. హల్లెలూయా. చదవండి మీరు 35వ పేరా, ఇంటికి వెళ్ళి చదవండి. నెక్స్ట్ వారానికి మీరు చదివిన దానికి సేవకుడు మాట్లాడే మాటలు మీకు ట్రాలీ అవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజముగా మనం చదివి వాక్యాన్ని వింటున్నప్పుడు ఎంతో ఆనందిస్తాం. మనము చదివిన మా వాక్యము వస్తా ఉన్నప్పుడు నిజము మన ప్రవక్త మాట్లాడాడు, దానికి ఆమేన్ చెప్దాం అని నీలో నుండి సంతోషం ఎంతో వస్తుంది. ఎంతమంది అలాగా చదవటానికి ఇష్టపడుతున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.